నమస్తే. తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా రకరకాల చర్చలు జరగడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో తెరపైకి వచ్చిన ఒక సరికొత్త సంస్థ చుట్టూ నడుస్తున్న అంతర్గత యుద్ధం తీవ్ర సంచలనం రేపుతుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఏర్పడినట్లు ప్రచారం జరుగుతున్న రా ఎన్టీఆర్ అనే సంస్థ వ్యవహారం ఇప్పుడు సొంత అభిమానుల మధ్య తీవ్ర విభేదాలకు దారితీసి సామాజిక మాధ్యమాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తిరుపతిలో భారీ సమావేశం, అలాగే 100 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాల కోసం విరాళాల సేకరణ అంటూ వైరల్ అవుతున్న పోస్టుల వెనుక అసలు నిజాలేంటి, ఈ వివాదానికి దారితీసిన ప్రధాన కారణాలేంటనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోల అభిమానులు తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో చాటుకుంటారు. హీరోల పుట్టినరోజులకు లేదా సినిమాల విడుదల సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రత్యేకంగా అభిమాన సంఘాలు ఏర్పాటు చేయడం మరియు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం టాలీవుడ్ లో చాలా సాధారణమైన విషయం. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఒక సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఏర్పడినట్లు ప్రచారం జరుగుతున్న రా ఎన్టీఆర్ అనే సంస్థ వ్యవహారం ఇప్పుడు అభిమానుల మధ్య తీవ్ర విభేదాలకు దారితీసి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా రా ఎన్టీఆర్ పేరుతో ఒక సంస్థ వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి వేదికగా ఒక భారీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా హాజరవుతారనే టాక్ రావడంతో సాధారణ అభిమానుల్లో మొదట తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే ఈ మీటింగ్ వెనుక జరుగుతున్న కొన్ని అంతర్గత పరిణామాలు ఇప్పుడు సొంత ఫ్యాన్ బేస్ లోనే రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణానికి దారితీశాయి. ఈ వివాదం ఇంతలా ముదరడానికి ప్రధాన కారణం ఈ సంస్థ పేరుతో జరుగుతున్న విరాళాల సేకరణ అని తెలుస్తోంది. సదరు రా ఎన్టీఆర్ సంస్థ తరపున ఏకంగా 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నామని, అందుకోసం అభిమానుల నుండి విరాళాలు సేకరిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఒక హీరో పేరుతో ఇంత పెద్ద మొత్తంలో నిధుల సమీకరణ జరగడం, దానికి తిరుపతి సమావేశాన్ని లింక్ చేయడంతో మిగిలిన ఎన్టీఆర్ అభిమాన సంఘాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం ప్రారంభించాయి. ఈ విరాళాల సేకరణకు హీరో కార్యాలయానికి గానీ లేదా అధికారిక ఫ్యాన్స్ అసోసియేషన్లకు గానీ ఎలాంటి సంబంధం లేదని ఒక లెటర్ కూడా వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ను వాడుకొని కొందరు సొంత లాభం కోసం ఇలాంటి సంస్థలను తెరపైకి తెస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీనితో సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఆర్మీ 2 గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకునే స్థాయికి వివాదం వెళ్లింది. హీరో పేరుతో జరిగే సేవా కార్యక్రమాల్లో పారదర్శకత ఉండాలని ఒక వర్గం వాదిస్తుంటే, అసలు ఈ సంస్థ ఉనికినే ఉద్దేశపూర్వక వివాదంగా మార్చుతున్నారని మరో వర్గం కౌంటర్ ఇస్తోంది. సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగిన తర్వాత అభిమాన సంఘాల పరిధి కేవలం థియేటర్లకే పరిమితం కాకుండా స్వచ్ఛంద సంస్థల రూపంలోకి మారుతుంది. అయితే ఈ క్రమంలో అధికారిక అనుమతులు లేకుండా హీరోల పేర్లను వాడుకుంటూ విరాళాలు సేకరించడం అనేది సదరు స్టార్ హీరోల కెరీర్ కు మరియు వారి ప్రతిష్టకు ఒక్కోసారి పెద్ద మైనస్ గా మారుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తన మార్కెట్ ను విస్తరించుకుంటూ వరుసగా భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న తరుణంలో సొంత ఫ్యాన్స్ మధ్య ఈ రకమైన 100 కోట్ల విరాళాల వివాదం రావడం శ్రేయస్కరం కాదు. ఈ వివాదాన్ని కేవలం సోషల్ మీడియా గొడవగా కొట్టిపారేయలేదు. ఎందుకంటే డబ్బుల వసూళ్ల ప్రచారం సామాన్య ప్రేక్షకుల్లో అభిమానుల తీరుపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. హీరో పిఆర్ టీం లేదా జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు ఈ రా ఎన్టీఆర్ సంస్థ ప్రచారంపై స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని సినీ పెద్దలు సూచిస్తున్నారు. అభిమానుల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి లీగల్ గా లేని ఇలాంటి ప్రచారాలకు దూరంగా ఉన్నప్పుడే హీరో మార్కెట్ మరియు గౌరవం మరింత బలోపేతమవుతాయి. ఈ ఆన్లైన్ ఫ్యాన్ వార్స్ కు మరియు నకిలీ విరాళాల ప్రచారాలకు త్వరలోనే ముగింపు పడకపోతే ఇది భవిష్యత్తులో మరింత తీవ్ర చట్టపరమైన పరిణామాలకు కారణమయ్యే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ప్రచారం జరుగుతున్న రా ఎన్టీఆర్ సంస్థ మరియు 100 కోట్ల విరాళాల సేకరణ వివాదం టాలీవుడ్ వర్గాల్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. హీరో ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని ఫ్యాన్స్ ఈ వివాదానికి ఎప్పుడు ముగింపు పలుకుతారో వేచి చూడాలి. మరి ఎన్టీఆర్ పేరుతో నడుస్తున్న ఈ రా ఎన్టీఆర్ సంస్థ వివాదంపై మరియు విరాళాల సేకరణ ప్రచారంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలు కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.